ఈ మార్కెట్ లిటిల్ బిట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది కానీ ప్రీవియస్ డే లో కింద అయితే ఓపెన్ అవ్వట్లేదు. ప్రీవియస్ డే లో పైన ఓపెన్ అవుతుంది కానీ నిన్న క్లోజింగ్ నుంచి గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. ఈ జోన్స్ ఆల్రెడీ ఇంపార్టెంట్ లెవెల్స్ ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ సెవెరల్ టైమ్స్ సపోర్ట్స్ ఉన్నాయి. అండ్ దెన్ హియర్ ఈ కింద కూడా చూసుకుంటే లెఫ్ట్కి వెళ్తే ఇక్కడ స్వింగ్స్ కూడా ఉన్నాయి, 2 టైమ్స్ స్వింగ్ సపోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా డిమాండ్ జోన్ అండ్ స్వింగ్స్ ఉన్నాయి. సో మార్కెట్ బేరిష్ ఉండాలంటే ఈ జోన్ బ్రేక్అవుట్ చేయాలి, అప్పుడు మార్కెట్ బేరిష్ అనుకోవచ్చు. అండ్ యాక్చువల్లీ టుడే అయితే మార్కెట్ ట్రెండింగ్ ఉంటుందని అనుకుంటున్నాను, డౌన్ ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మార్కెట్ ఫ్రమ్ పాస్ట్ చాలా రోజుల నుంచి డిసెండింగ్ సిపిఆర్స్ ఫామ్ అవుతున్నాయి. డిసెండింగ్ సిపిఆర్స్ అంటే ఈరోజు సిపిఆర్ నిన్న సిపిఆర్ కంటే కింద ఉంటే దాన్ని డిసెండింగ్ సిపిఆర్ అంటారు. ఇక్కడ చూడండి 12th మార్చ్ సిపిఆర్ ఇది, నిన్న సిపిఆర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 11th మార్చ్ సిపిఆర్ ఇక్కడ పైన ఉంది కాబట్టి ఈరోజు డిసెండింగ్ సిపిఆర్ మార్కెట్ డౌన్ ట్రెండ్. ఆ తర్వాత రోజు కూడా డిసెండింగ్ సిపిఆర్ మార్కెట్ అగ్రెసివ్ డౌన్ఫాల్. తర్వాత రోజు కూడా డిసెండింగ్ సిపిఆర్ మార్కెట్ కొంచెం పాస్ తీసుకుంది, మరి అప్ ట్రెండ్ కాదు డౌన్ ట్రెండ్ కాదు. అండ్ దెన్ తర్వాత రోజు డిసెండింగ్ సిపిఆర్ డౌన్ ట్రెండ్, నేను కూడా డిసెండింగ్ సిపిఆర్ మార్కెట్ పాజ్ తీసుకుంది. సో ఈ రోజు అన్న ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ కిందకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ప్రీవియస్ సెషన్ లో మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ అట్ ది సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీ కూడా చూడాలి, ఎందుకంటే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ సపోర్ట్ దగ్గర ఉందనుకోండి, అలాంటప్పుడు నిఫ్టీ అన్న ఫెయిల్ అవ్వచ్చు. సో ఈరోజు అయితే కొంచెం ట్రిక్కీ డే అనొచ్చు, ఎందుకంటే మార్కెట్ ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సపోర్ట్ తీసుకొని బౌన్స్ అవుతుందో తెలియదు పైకి, లేదంటే ఇవన్నీ బ్రేక్ చేసి మార్కెట్ అగ్రెసివ్గా ఫాలో అవుతుందో తెలియదు. అండ్ ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది. సో చూద్దాం, మ్యాక్సిమం ఛాన్సెస్ ఎక్కువ ఫిన్ నిఫ్టీ తీసుకుంటాను, లేదంటే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటాను. సో టైం ఇంకా 9:13, ఇంకొక 2 minutes ఉంది మార్కెట్ ఓపెన్ అవ్వడానికి. ఫస్ట్ క్యాండిల్ సిపిఆర్ సపోర్ట్ తీసుకుంది ఇక్కడ. సో బాటమ్ సిపిఆర్ అండ్ దెన్ S3 క్యాండిల్లో సపోర్ట్ ఉంది. సో లాంగ్ ఎంట్రీ తీసుకున్నాను, 32 అయింది యావరేజ్. సో చూద్దాము, 360 క్వాంటిటీ తీసుకున్నాను, తర్వాత యాడ్ చేస్తాను పొజిషన్కి. ప్రెసెంట్ అయితే 400 అలా ట్రేడ్ అవుతుంది. అండ్ ఆప్షన్ బయింగ్ కూడా తీసుకున్నాను ఇప్పుడు, లెట్ మీ రిఫ్రెష్ ఇట్. సో ఆప్షన్ బయింగ్ 45 క్వాంటిటీస్ తీసుకున్నాను, 402 దగ్గర అయింది. సో చూద్దాము, అది ఇది ప్రెసెంట్ అయితే 500 అలా ట్రేడ్ అవుతుంది. ఆప్షన్ బయింగ్ అయితే ఫ్రంట్ సైడ్ మూవ్ అవుతుంది. ప్రెసెంట్ అయితే ఓవరాల్ 2000 ప్రాఫిట్ రెండు. సో ఆప్షన్ బయింగ్ ఏమో 1200 ప్రాఫిట్ ఉంది, ఆప్షన్ సెల్లింగ్ ఓన్లీ 600 ఉంది. 20 EMA రెసిస్టెన్స్ ఇస్తుంది ప్రెసెంట్. ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. మార్కెట్ ఇప్పుడు డే లోన్ బ్రేక్ చేస్తే మార్కెట్ కిందకి రావచ్చు. సో అందుకే ఆల్మోస్ట్ కాస్ట్ ట్రేడ్ అవుతుంది. ఆప్షన్ బయింగ్ అయితే 900 లాస్లో ఉంది, ఆప్షన్ సెల్లింగ్ ఇంకా 300 పాజిటివ్లో ఉంది. సో ఆప్షన్ బయింగ్ స్కాల్పింగ్ చేశాను చిన్నది అండ్ క్లోజ్ చేశాను. ఆప్షన్ సెల్లింగ్ అయితే ప్రెసెంట్ ట్రేడ్ అవుతుంది, 3500 అలా ట్రేడ్ అవుతుంది ప్రాఫిట్. సో ఆప్షన్ బయింగ్ 700 దగ్గర క్లోజ్ చేశాను, అండ్ దెన్ ఆప్షన్ సెల్లింగ్లో యాడ్ చేశాను పొజిషన్స్. ఇందాక ఫస్ట్ అయితే 360 తీసుకున్నాం కదా, ఇంకొక 360 యాడ్ చేశాను. ప్రెసెంట్ ఆల్మోస్ట్ హై అయితే 4000 దాకా వెళ్ళింది. నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ కేమ్ టు 5500. సో ఇది 22 దే ట్రేడ్ అవుతుంది. ఎంట్రీ ఆల్మోస్ట్ యావరేజ్ అయితే 29 అయింది, 6000 ప్రాఫిట్ ట్రేడ్ అవుతుంది. 20 EMA రెసిస్టెన్స్ ఇస్తుంది ఇందాక ఆల్మోస్ట్ 3 క్యాండిల్స్ నుంచి. చూద్దాము, ఇక్కడ నుంచి సెల్లర్స్ ఉంటే మార్కెట్ మళ్ళీ కిందకి రావచ్చు. 20 EMA రెసిస్టెన్స్ వల్ల మళ్ళీ మన ప్రాఫిట్ అయితే మళ్ళీ వైప్అవుట్ అయ్యి కిందకి వస్తుంది 4000. ఇందాక ఆల్మోస్ట్ 6000 వెళ్ళింది, ఇప్పుడు మళ్ళీ 2000 వైప్అవుట్ అయింది. 20 EMAని డే హైని బ్రేక్ చేయాలి, అప్పుడు మార్కెట్ ఈ లెవెల్కి వెళ్ళిపోవచ్చు ఈజీగా R3 క్యామ్రీల దగ్గరికి. సో చూద్దాం వెళ్తుందో లేదో. సో ఇందాక హై 6000కి వెళ్ళింది కదా, మళ్ళీ 6000కి వచ్చింది, 6000 7000 అలా ట్రేడ్ అవుతుంది. సో ఫినిఫ్టీ చూడండి, ఆప్షన్ అంతా ఆల్మోస్ట్ ఒక 35 పాయింట్స్ నుంచి 15 పాయింట్స్ మూవ్మెంట్ వచ్చింది. కానీ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూడండి ఓన్లీ ఇంకా అక్కడ ఉంది కాస్ట్లోనే. సో అందుకే తీసుకోవడం మంచిదైంది. ఇప్పుడు పర్వాలేదు, అలాగని చెప్పి కంపల్సరీ బ్యాంక్ నిఫ్టీ ఫెయిల్ అవుతుందని కాదు. బ్యాంక్ నిఫ్టీ అగ్రెసివ్గా మూవ్ ఉంటే అది ఈజీగా ఫిన్ నిఫ్టీ కంటే ముందే టార్గెట్ హిట్ అయిపోద్ది. సో ప్రెసెంట్ అయితే 7000 ప్రాఫిట్ వచ్చింది, చూద్దాం ఏమవుతుందో. అగైన్ అండ్ అగైన్ 20 EMA ఈస్ గివింగ్ ద రెసిస్టెన్స్ హియర్. సో రెసిస్టెన్స్ చూడండి, ఆల్మోస్ట్ థర్డ్ క్యాండిల్ ఇచ్చింది, నెక్స్ట్ క్యాండిల్ అండ్ దెన్ కంటిన్యూస్గా రెసిస్టెన్స్ ఇస్తూనే ఉంది. ఇది బ్రేక్అవుట్ అవ్వాలి, అప్పుడే మనకి ఫర్దర్గా మార్కెట్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రెసెంట్ ఇంకా అక్కడ ఉంది, 6500 అలా ట్రేడ్ అవుతుంది. ఫిన్ నిఫ్టీ చూద్దాం. ఫిన్ నిఫ్టీ కూడా ఈ 20 EMA దగ్గర ఉంది. సిపిఆర్ అయితే బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ నుంచి ఏమన్నా అప్ మూమెంట్ ఉంటే దాని మార్కెట్ పైకి వెళ్ళొచ్చు, లేదు సిపిఆర్ నుంచి ఫేక్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ కిందకి రావచ్చు. సో ఇదే డిఫరెన్స్ ఆప్షన్ బయింగ్కి ఆప్షన్ సెల్లింగ్కి. ఆప్షన్ సెల్లింగ్ ఆల్మోస్ట్ ఒక ఇందాక మనం ఫస్ట్ ట్రేడ్ అయితే 33 అలా తీసుకున్నాం కదా, 32 దగ్గర తీసుకున్నాము, ఆల్మోస్ట్ 10 పాయింట్స్ ప్రాఫిట్లో ఉంది. కానీ ఆప్షన్ బయింగ్ చూడండి ఇంకా కాస్ట్లోనే ఉంది. సో ఆప్షన్ సెల్లింగ్ ఇలా అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట, మార్కెట్ సైడ్ వేస్లో ఉన్నా సరే మనకి ప్రాఫిట్స్ అనేవి వస్తుంటాయి.
సో ఎంటీఎం అనేది అలా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి మళ్ళీ ప్రాఫిట్ 8,000కి అలా వచ్చింది. ఎంటీఎం అనేది అలా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. కానీ మనం ఫస్ట్ ట్రేడ్ చూడండి ఎప్పుడు తీసుకున్నాం, ఆల్మోస్ట్ ఫస్ట్ క్యాండిల్ దగ్గర తీసుకున్నాం, క్లోజ్ అవుతున్నప్పుడే 9:20 దగ్గరే తీసేసుకున్నాము. సో 3:30 వరకు వెయిట్ చేయాలంటే మీకు బోర్ కొడుతుంది. అండ్ ఎంటీఎం చూస్తున్న కొద్ది మీ ఎమోషన్స్ అనేవి ఎమోషన్స్ ఉంటాయి. లైక్ 8,000 అయ్యో 8,000 ప్రాఫిట్ తీసుకొని ఇప్పుడు ఉండొచ్చు కదా, మళ్ళీ 8,000 లాస్ రావచ్చేమో అన్న ఫీలింగ్స్ వస్తుంటాయి. దీనికి ఓవర్కమ్ చేయాలంటే మీరు ఏం చేయాలంటే ఒక చిన్న హోంవర్క్ చెప్తాను, అది చేస్తే మీకు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. లైక్ మీరు ఒక ఏదైనా బుక్ తీసుకొని ఐ ఆమ్ ఏ డిసిప్లిన్ ట్రేడర్, ఐ ఆమ్ ఏ ప్రొఫెషనల్ ట్రేడర్ అని చెప్పి అలా బుక్ కంటిన్యూస్గా అలా రాస్తూ ఉండండి ట్రేడ్ అవుతున్నంత వరకు. నాకు తెలుసు మీకు చేయి నొప్పి వస్తుందని చెప్పి, బట్ స్టిల్ ఇది మీ బ్రెయిన్లో కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెంచుతుంది మీ మైండ్కి. అండ్ ఇంకొక వర్క్ పోనీ ఇది కాకపోతే బుక్స్ చదవాలనుకుంటే బుక్స్ చదవచ్చు. స్టాప్ లాస్ మీరు ఏం చూడాలంటే ఆర్డర్స్ పెట్టేసుకొని స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవుతుందా లేదా. నేను 45 స్టాప్ లాస్ పెట్టుకున్నాను, 45 అనేది ట్రిగ్గర్ అవుతుందా లేదా అన్నది చూడాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే స్టాప్ లాస్ అగ్రెసివ్గా ఉంటే, మార్కెట్ అగ్రెసివ్గా మూవ్ అయితే స్టాప్ లాస్ కూడా ట్రిగ్గర్ అవ్వకుండా మూవ్ అయిపోవచ్చు కదా, అప్పుడు ఇమీడియట్గా మార్కెట్లో క్లోజ్ చేసుకోవాలి లాస్ తీసుకొని. సో అందుకు స్టాప్ లాస్ చూడాలి. ఈ ఎంటీఎం అనేది మీకు చూపించడం కోసం నేను ప్రతిసారి ఎంటీఎం చూపిస్తున్నాను, కానీ మీరు అలా ఎంటీఎం చూడకండి. లేదంటే మీరు యూట్యూబ్లో సైకాలజీ గురించి అవి చూడండి. లైక్ ఇక్కడ చూడండి, ట్రేడింగ్ సైకాలజీ డాక్టర్ డేవిడ్ పాల్, ఈయనైతే చాలా బాగా చెప్తారు. That either. So ట్రేడింగ్ గురించి కాదు, ఇది ఓన్లీ సైకాలజీ my next గురించి. question to you. Let's play and think about a special game. So here's the game. If you can సో ఇలా ఇది ట్రేడింగ్ గురించి కాదు, జస్ట్ ఓన్లీ సైకాలజీ గేమ్. ఇలాంటివి ఆయన చూస్తుంటే మీకు ఐ మీన్ మైండ్ అది కొంచెం కంట్రోల్గా ఉంటుంది. ప్రెసెంట్ అయితే ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో మార్కెట్కి ఆటోమేటిక్గా మీరు ఆల్రెడీ ట్రేడ్ స్టాప్ లాస్ పెట్టేసుకున్నారు కాబట్టి టార్గెట్ మీకు ఎలాగో తెలుసు కాబట్టి మీరు వరీ అవ్వాల్సిన పనే లేదు, అది మార్కెట్ చూసుకుంటుంది. సో చూడండి ప్రెసెంట్ అయితే ఆల్మోస్ట్ 1:1 రిస్క్ కూడా వచ్చింది. ఆల్మోస్ట్ 10,000 రిస్క్ అదే ట్రేడ్లో. సో 10,000 ప్రాఫిట్ అయితే వచ్చింది. అండ్ రిమైనింగ్ 10,000 ప్రాఫిట్ వస్తుందా లేదంటే 10,000 నుంచి లాస్ వస్తుందా అది మార్కెట్ డిసైడ్ చేస్తుంది, మీ పని కాదు. మీ పని ఏంటి, ఓన్లీ ట్రేడ్ని ఎగ్జాక్ట్గా ఎగ్జిక్యూట్ అయిందా లేదా చూసుకోవడం. లైక్ మీ స్ట్రాటజీ ప్రకారం, మీ అనాలిసిస్ ప్రకారం ఎగ్జాక్ట్గా అయిందా లేదా. సో ఈరోజు ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను, ఫస్ట్ ట్రేడ్ అంటే చూడండి చాలా రోజుల నుంచి మార్కెట్ అనేది కన్సిస్టెంట్గా డౌన్వర్డ్ సిపిఆర్ చూపిస్తుంది. ఈరోజు ఫస్ట్ క్యాండిలే బుల్లిష్నెస్ చూపించింది. అంటే ఏంటి, ట్రెండ్ అనేది ఏమన్నా చేంజ్ అవుతుందని సైన్ ఇది. సో మార్కెట్ ట్రెండ్ అనేది చేంజ్ అవ్వచ్చేమో, ఏంటి ఎన్ని రోజులని మార్కెట్ కింద పడుతుంటుంది, అలాగని చెప్పి కంపల్సరీ ట్రెండ్ చేంజ్ అవ్వాలని లేదు. నేను రాంగ్ అయితే స్టాప్ లాస్ తీసుకుంటాను అంతే, ఓకే. సో అది నా రూల్. మీరు ఇలాంటి క్రైటీరియాస్ కోసం చూడాలి. అండ్ మనకి కోర్సులో కూడా స్ట్రాటజీ ఉంటుంది, ఎందుకు వెళ్ళామో కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో ఇలా మీ స్ట్రాటజీ మీకు ఎగ్జిక్యూట్ అయినప్పుడు, మీ స్ట్రాటజీ మీకు వచ్చినప్పుడు అలాంటప్పుడు తీసుకోవాలి, ఓకే. సో టైం అయితే 10 o'clock అయింది, నేను మీకు అప్డేట్ చేస్తాను స్టాప్ లాస్ టార్గెట్ అన్నది. తర్వాత ప్రెజెంట్ రెసిస్టెన్స్ అయితే 20 EMA ఉంది, ఆ తర్వాత ప్రీవియస్ సెషన్ హై ఉంది, నెక్స్ట్ వర్జిన్ సిపిఆర్ ఉంది. సో రెసిస్టెన్స్ అయితే ఇంకా ఫార్ అవే ఉన్నాయి. మనకి ఏంటంటే ఆప్షన్ సెల్లింగ్ కాబట్టి మార్కెట్ పైకి వెళ్ళినా సరే మార్కెట్ అగ్రెసివ్గా సెకండ్ హాఫ్లో కిందకు వచ్చింది అనుకో, మనం స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవ్వచ్చు. సో స్టాప్ లాస్ అయితే ప్రెజెంట్ ఇంకా ఆల్మోస్ట్ 30 పాయింట్స్ అయితే ఉన్నాయి. సో 30 పాయింట్స్ అంత వేగా హిట్ అవుతుందని నేను అనుకోవట్లేదు, కానీ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, ఓకే. ప్రెజెంట్ అయితే ఆల్మోస్ట్ హై అయితే 11,000 వరకు వెళ్ళింది. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ అయినా అప్డేట్ చేసినా లేదంటే స్టాప్ లాస్ హిట్ అయినా నేను మీకు అప్డేట్ చేస్తాను. నిఫ్టీ బేరిష్ అని చూపిస్తుంది. నిఫ్టీ ఇక్కడ ఆల్మోస్ట్ డేలో ఇక్కడ ఇందాక చెప్పాను కదా, ఇక్కడ లో బ్రేక్ చేస్తే షార్ట్ వెళ్తానని, ఆ లో బ్రేక్ అయిపోయింది ఇప్పుడు. సో అలాగని చెప్పి ఇప్పుడు షార్ట్ ఎంట్రీ తీసుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీలో లాంగ్లో ఉన్నాను కాబట్టి. అండ్ ఈ జోన్ కూడా ఇంపార్టెంట్ సపోర్ట్, అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా సిపిఆర్ సపోర్ట్లో ఉంది కాబట్టి చెప్పలేము, ఈ వర్కౌట్ అవ్వచ్చు పర్వాలేదు. కానీ నిఫ్టీ అయితే బ్రేక్అవుట్ అయింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం రిట్రేస్మెంట్ అయితే ఇచ్చింది. అందుకే ఆల్మోస్ట్ 11,000 నుంచి మళ్ళీ 6,000 5,000 అలా ట్రేడ్ అవుతుంది. మార్కెట్ సిపిఐని బ్రేక్ చేయడానికి చూస్తుంది. సిపిఐని బ్రేక్ చేస్తే మార్కెట్ కిందకి రావచ్చు, కానీ ఈ విక్ ఉంది కదా, ఈ విక్ సపోర్ట్ ఉంది, ఈ సపోర్ట్ని బ్రేక్ చేసి మార్కెట్ కిందకి రావాలి, అప్పుడే ఫర్దర్గా డౌన్ఫాల్ ఉండొచ్చు. కానీ నిఫ్టీ అయితే ఇంకా ఈ జోన్ దగ్గర ఉంది. అండ్ దెన్ ఫిన్ నిఫ్టీ కూడా సపోర్ట్స్, ఈ ఎంటైర్ జోన్ సపోర్టే. చూద్దాము, అది స్టాప్ లాస్ హిట్ అవ్వదని అనుకుంటున్నాను. ప్రెజెంట్ అయితే ఆల్మోస్ట్ ఓకే, మళ్ళీ 8,000 9,000 అలా ట్రేడ్ అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీ అయితే డౌన్ ట్రెండ్ చూపిస్తుంది, సిపిఐని కూడా బ్రేక్ చేసింది, ఆల్ ద వే కిందకి వస్తుంది. కానీ మనకి చెప్పుకున్నాం కదా ఈ సపోర్ట్ కూడా ఉందని, ఈ సపోర్ట్ చూద్దాం ఎక్కడి నుంచి అయినా సపోర్ట్ ఇస్తుందో లేదంటే టార్గెట్ హిట్ అవుతుందో.
ప్రెజెంట్ అయితే నేను తీసుకోలేని పరిస్థితి, ఎందుకంటే ఆల్రెడీ 7500 ప్రాఫిట్లో ఉన్నాను. అయితే స్టాప్ లాస్ కోసం వెయిట్ చేస్తాను, లేదంటే టార్గెట్ కోసం వెయిట్ చేస్తాను. ఈ ట్రేడ్ లేకపోయింటే నేను ఇక్కడ షార్ట్ ఎంట్రీ తీసుకునేవాడిని. సో ఎవరైతే షార్ట్ వెళ్ళారో వాళ్ళందరినీ కూడా ఈ క్యాండిల్ ట్రాప్ చేసింది, సిపిఆర్ బ్రేక్అవుట్ చేసిందని చెప్పి ఎవరైతే షార్ట్ వెళ్ళారో. సో ఇక్కడ ఎందుకంటే ఇక్కడ చెప్పాను కదా, నేను ఇక్కడ అబ్నార్మల్ క్యాండిల్ ఉంది కదా, సేమ్ అది ఇక్కడ మార్కెట్ ఈ లెవెల్ పైన బయర్స్ ఉంటారు. సో వాళ్ళు మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ అయిపోయారు ఈరోజు. సో వాళ్ళు పైకి తీసుకెళ్తున్నారు మార్కెట్ని. ప్రెజెంట్ అయితే 14,000 అలా ట్రేడ్ అవుతుంది. సో స్టాప్ లాస్ ఇప్పటివరకు అప్డేట్ చేయలేదు, ఇప్పుడు అప్డేట్ చేస్తున్నాను. ఇనీషియల్గా అయితే స్టాప్ లాస్ ఒక 10,000 రిస్క్ వరకు పెట్టుకున్నాము. ఇప్పుడు 5,000 పోద్ది ట్రేడ్లో లూజ్ అయినా. 5,000 అంటే ఒక 7 పాయింట్స్ పెట్టుకోవచ్చు. ఒక 36 అలా పెట్టుకుంటాను స్టాప్ లాస్, ఎందుకంటే 11 నుంచి 36 వెళ్ళడం కష్టం కాబట్టి. సో 36 హిట్ అయితే నా స్టాప్ లాస్ ఆల్మోస్ట్ ఒక 5,000 లాస్ వస్తుంది నాకు. అండ్ దెన్ డేని క్లోజ్ చేస్తాను. ప్రెజెంట్ అయితే 14,000 ప్రాఫిట్ అలా ట్రేడ్ అవుతుంది. ఈ 20 EMA అనేది మనకి ఎనిమిలా మారింది. మళ్ళీ ఇక్కడ చూడండి మార్కెట్ వస్తాను కొద్దీ 20 EMA రెసిస్టెన్స్ తీసుకుంటూనే ఉంది. సో అప్డేట్ చేస్తాను మీకు అయిపోయిన తర్వాత. నిన్నట్లాగా ప్రెజెంట్ మళ్ళీ బయటకు వెళ్తున్నాను. సో 3:30 తర్వాత అప్డేట్ చేస్తాను. మ్యాక్సిమం లాస్ వచ్చి 5,000 వస్తుంది. ప్రాఫిట్ వస్తే 720 into 12 రూపీస్ ఒక 20,000 వస్తుంది అనుకుంటా. సో చూద్దాం 20,000 ప్రాఫిట్ లేదంటే 5,000 లాస్. అండ్ నెక్స్ట్ ఎందుకు ట్రేడ్ తీసుకున్నానో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో నిఫ్టీ ఇక్కడ ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, డిమాండ్ జోన్ ఆ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. అండ్ నాకు తెలిసి డిమాండ్ జోన్ కొంచెం బ్రేక్ అవుతుంది, ఎందుకంటే సిపిఆర్ ఈరోజు నేరగా ఉంది. అండ్ యాజ్ యూజువల్ బ్రేక్అవుట్ అయ్యింది. అండ్ ఇక్కడ కూడా సపోర్ట్ తీసుకుంటుంది. ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్లా అయ్యింది, కానీ ఫేక్ బ్రేక్అవుట్ ఏం కాదు. మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంటే మార్కెట్ నిఫ్టీ ఇంకా కిందకి రావచ్చు. నిఫ్టీ కిందకి తీసుకొస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా కిందకి వచ్చేచ్చు, ఎందుకంటే ఈ జోన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ లిక్విడిటీ ఏరియా ఇక్కడ ఉంది. సో ఒకవేళ ఈ జోన్కి వస్తే మనకి స్టాప్ లాస్ హిట్ అవుతుంది. కానీ మనం తీసుకుంది ఫిన్ నిఫ్టీ కాబట్టి ఫిన్ నిఫ్టీ 20,500 పైన ఉన్నంత వరకు మనం సేఫ్గా ఉంటాం. మార్కెట్ సైడ్ వేస్గా ఉంటున్న కొద్దీ మన ప్రీమియం అనేది డీకే అవుతూ ఉంటుంది కాబట్టి మనకి అడ్వాంటేజే. ఓన్లీ 20,500 కింద అగ్రెసివ్గా ఇప్పుడు ఒక రెడ్ బార్ వచ్చేసింది అనుకోండి నిన్నట్లాగా. సో అప్పుడు మన స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. సో చూద్దాం ఏమవుతుందో. అండ్ మీకు అప్డేట్ చేస్తాను 3:30 తర్వాత, లేదంటే ట్రేడ్ క్లోజ్ చేసిన తర్వాత. ఓకే. సో సచ్ టైట్ రేంజ్ డే మార్కెట్ చూడండి. ఆల్మోస్ట్ మార్నింగ్ ఓపెనింగ్ నుంచి కూడా ఇన్సైడ్ సిపిఆర్ఎస్ స్టక్ అయిపోయింది మార్కెట్. చాలా రోజులు అయిపోయింది నేను ఇలాంటి మార్కెట్ని చూసి. అంటే సిపిఆర్ లోపల స్టక్ అవ్వడం అనేది ఎప్పుడో కానీ జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ కంప్లీట్ సైడ్ వేస్గా ఉంది. అండ్ దెన్ ఆల్ ద ఇండెక్సెస్ అంతే, నిఫ్టీ ఏంటి, ఫిన్ నిఫ్టీ ఏంటి, బ్యాంక్ నిఫ్టీ ఏంటి, ఒకసారి చూద్దాం మనది ఎక్కడ ఉందో. ఆల్మోస్ట్ 18,650 దగ్గర ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. 18,680 ప్రైస్ ఏమో 4.20 ట్రేడ్ అవుతుంది. స్టాప్ లాస్ కాస్ట్ పెట్టేసుకున్నాను 30 దగ్గర. సో చూద్దాం ఈ 4 రూపీస్ కూడా మెల్ట్ అయిపోతే మనకి ఆల్మోస్ట్ ఇంకొక 2,800 అలా వస్తుంది. సో 19,000 ప్రాఫిట్ అయితే వచ్చింది. టైం 1:30 అయ్యింది. ఓకే గైస్, టైం 3:11 అయింది. ఫిన్ నిఫ్టీ సేమ్ పుట్ ఆప్షన్ 0.20 అలా ట్రేడ్ అవుతుంది. క్లోజ్ చేస్తున్నాను ట్రేడ్ ఇప్పుడు. సో క్లోజ్ చేయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే బ్రోకరేజ్ ఛార్జెస్ అవి మిగులుతాయి మనకి. కానీ క్లోజ్ చేయాలి కాబట్టి క్లోజ్ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ ప్రాఫిట్ 21,636 రూపీస్ వచ్చింది ప్రాఫిట్ ఈరోజు. మార్కెట్ చూడండి ఎంత టైట్ రేంజ్లో ఉందో. ఓపెనింగ్ నుంచి ఆల్మోస్ట్ క్లోజింగ్ వరకు కూడా అదే జోన్ సిపిఆర్ దగ్గరే ట్రేడ్ అవుతుంది. సో ఎనీహౌ ఆప్షన్ సెల్లింగ్ అడ్వాంటేజ్ ఇదే. అండ్ వన్ మోర్ థింగ్, ఈ 20,000 ప్రాఫిట్ చూసి పాజిటివ్ అయిన వాళ్ళు ఉంటారు, నెగిటివ్ అనుకున్న వాళ్ళు ఉంటారు. పాజిటివ్ ఏంటంటే ఒక రోజులో 20,000 ప్రాఫిట్ వచ్చిందా అని అనుకుంటారు. నెగిటివ్ ఏంటంటే మీ ఇంత క్యాపిటల్ పెట్టుకొని 20,000 ఏనా అని చెప్పి అనుకుంటారు. సో వాళ్ళకి చెప్పేది ఏంటంటే 20,000 ప్రాఫిట్ వచ్చేసింది ఒక రోజు అన్న వాళ్ళకి 10,000 రిస్క్ నాది ఈ ట్రేడ్లో. గుర్తుపెట్టుకోండి, రిస్క్ ఎంత ఉందో రివార్డ్ దానికన్నా డబుల్ ఉండాలి. 20,000 అయినా ప్రాఫిట్ అనే వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను అదేంటంటే, ఇప్పుడు ఒకేసారి మొత్తం క్యాపిటల్ పెట్టేసిన అఫ్కోర్స్ ఒక 30-40 పాయింట్స్ ఈజీగా గెస్ చేయలేనని కాదు. ఎంత గెస్ చేసినప్పుడు 30-40 పాయింట్స్ ఈజీగా గెస్ చేయొచ్చు. కానీ విన్నింగ్ రేషియో, లూజింగ్ రేషియో మన క్యాపిటల్ బట్టి ఉండాలి. లైక్ క్యాపిటల్ ఆల్మోస్ట్ 20 lakhs, కానీ నేను స్టార్టింగ్ సెప్టెంబర్ నుంచి ఒక 10 lakhsలో పెట్టాను. ఆ తర్వాత ఇంక్రీజ్ చేశాను కాబట్టి
ఈ ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం 10 lakhs కంటిన్యూ అయ్యేలా 10,000 రిస్క్ చేస్తున్నాను ట్రేడ్కి. మన క్యాపిటల్ ఎంత ఉందో రిస్క్ కూడా 1% చేయాలి అంతే, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, మీకు 20 lakhsకి ఒక 5 lakhs 6 lakhs ఒక డేకి కూడా ఈజీగా తీసేయచ్చు మనం, ఎందుకంటే ఆప్షన్ బయింగ్ చేసుకుంటే మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ రిస్క్ కూడా అంతే ఉంటుంది కదా, నేను అంత రిస్క్ చేయదలుచుకోలేదు, ఓన్లీ 1% రిస్క్ చేస్తాను. సో దట్స్ అబౌట్ టుడేస్ లైవ్ ట్రేడింగ్. ప్రాఫిట్ అయితే ఈరోజు 21,000 వచ్చింది, 21,654. ఇది హెడ్జింగ్ ఒక 360 క్వాంటిటీస్ ఇంకా క్లోజ్ చేయలేదు, అది కూడా క్లోజ్ చేస్తాను. సో డన్ ఫర్ ది డే 21,634 is today's profit. Okay.